20,000 లక్ష కోసం లొంగిపోతే ఎట్లాగా? అదే తెలంగాణలో అయితే లొంగిపోతే వాళ్ళ రివార్డు డబ్బులు ఇమీడియట్గా ఇచ్చేస్తున్నారు సూట్ కేసులు, లేదా అకౌంట్ తీసి ఇచ్చేస్తున్నారు దాంట్లో వేసేటట్టు. కాబట్టి తెలంగాణలో లొంగిపోతున్నారు ఎక్కువ. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటి? మొన్నటిసారి ఛత్తీస్గఢ్లో 2014లో మీరు అబ్జర్వ్ చేస్తే 2013 ఎలక్షన్లో 18 ఎలక్షన్లో కాంగ్రెస్ గెలిచింది నక్సల్స్ అండతోనే. అప్పటికి 3 టర్మ్స్ బీజేపీ గెలిచింది. 2023లో 18లో వీళ్ళు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు, మళ్ళీ 23లో మన బీజేపీ గెలిచింది. కాబట్టి ఛత్తీస్గఢ్లో లొంగిపోవట్లేదు. అదే నక్సలైట్ల అండతో, పల్లె ప్రాంతాల అండతోనే కదా తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచింది. కాబట్టి రేవంత్ రెడ్డి నక్సల్స్తో పరోక్షంగా ఇచ్చిన ఇదేంటంటే అనేక మంది నక్సల్ నాయకుల్లో 100కి 70 మంది తెలంగాణ వాళ్ళే. కాబట్టి వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో కులపరంగానో వర్గపరంగానో పట్టుంది. అందుకని వాళ్ళకి డబ్బులు నేను ఇచ్చేస్తాను వచ్చేసి లొంగిపోండి, బీజేపీతో ఎందుకు గొడవ తట్టుకోలేరని చెప్తున్నాడు. వీళ్ళు లొంగిపోతున్నారు. మొత్తం మీద అయితే మార్పు అయితే మొదలైపోయింది. అది పూర్తి స్థాయికి వచ్చేసిందో లేదంటే 31కి తెలుస్తుంది. అంటే నిజంగా జీరో అవుతుందా? బహిరంగంగా జీరో అవుతుంది. ఆ తర్వాత అక్కడక్కడ చెదురుమదురు ఉంటుంది. కానీ మళ్ళీ గవర్నమెంట్ పడిపోతే, బీజేపీ గవర్నమెంట్ పడితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వీళ్ళందరూ రెడీ అయిపోతారు. కాకపోతే పురోగతికి అయితే ఇంకా ఆస్కారం ఉండదు, పోలీసులు తొక్కేస్తారు, నో డౌట్. అంటే కొత్తగా చేరే వాళ్ళు మాక్సిమం తగ్గిపోయింది. ఇదివరకే 100లో ఇప్పుడు ఒకళ్ళు కూడా చేరట్లేదు, ఒకళ్ళు ఇద్దరు చేరుతున్నారు. 1000కి 10 మంది చేరితే గ్రేట్ గా ఉంది. ఇప్పుడు అగ్రనేతలందరూ ఇంకా వచ్చేసినట్టేనా సార్? ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉండొచ్చు, బయటికి కనబడని వాళ్ళు ఉండొచ్చు, మనకి తెలియకపోవచ్చు. పేరు మోసిన వాళ్ళు అయితే ఆల్మోస్ట్ మీడియాకి తెలిసిన పేర్లు ఓకే, తెలియని పేర్లు ఉంటారు అక్కడ, చెప్పరాళ్ళు బయటికి. అదే అంటే ఈ మధ్య కాలంలో తయారైన వాళ్ళు ఏమో ఎవరైనా. రైట్ చూద్దాం. మొత్తానికి ఆపరేషన్